వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నిన్న అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అంటే వైజాగ్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత అటెండ్ అవ్వడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది ఫ్యాన్స్ అంటే గతంలో ఆయన నంద్యాల ఎలక్షన్కి వెళ్ళడం ఇవన్నీ ఇప్పుడు కొంచెం టాపిక్స్ బయటికి తీస్తున్నారు. అంటే కొంతమంది ఏమో వాళ్ళందరూ బాగానే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసిపోయి ఉంటారు, ఎప్పుడైనా మనమే ఇది నేర్చుకోవాలన్నట్టు కొంతమంది ట్రోల్ చేస్తారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఏమండి, గత 100 సార్లు ఎన్నోసార్లు నేను చెప్పాను, ఏమండి అల్లు కుటుంబం కొణిదెల కుటుంబం వేరు వేరు కాదు, ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ, ఒకటే. దాంట్లో మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రాణాతి ప్రాణమైన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వదిన ప్రాణం. అల్లు ఫ్యామిలీ నుంచి వాళ్ళ వదిన వచ్చింది, చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంచింది. చిరంజీవి గారు ఫస్ట్ నుంచి ఆయన నడిపించింది చేసుకుంది అల్లు అరవింద్ గారు, అకౌంట్స్ చూసుకుంది. చిరంజీవి గారి తరపు నుంచి అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ప్లాట్ఫామ్ వేసి రావడం, ఈ మొత్తం హీరోలందరూ రావడం అనేది వాస్తవం. వాళ్ళ కుటుంబాలు చిన్న మన కుటుంబాలు ఉన్న అభిప్రాయ భేదాలు చిన్న ఉంటాయే తప్ప మనం మన ట్రోల్ చేయడము తప్పు, మాట్లాడడము తప్పు. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు వేరు కాదు. అభిప్రాయ భేదాలు ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటాయి. అక్కడ కుటుంబం, ఆ కుటుంబంలో అల్లు రామలింగ గారు మిస్సెస్ నా కనకరత్నమ్మ గారు చనిపోయారు అంటే, ఆ కనకరత్నమ్మ గారు చనిపోయారంటే ఆమె ఎంత మంచి ఆమె వాల్యూ ఏంటో, ఆమె విలువ ఏంటో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడంతా కొత్త వాళ్ళు వచ్చారు ఇండస్ట్రీలో, ఏదో వచ్చేసి తక్కువ టై చేసుకొని ఇంగ్లీష్ కాదు. ఆమె ఆ రోజు చిరంజీవి గారికి ఆ అమ్మాయిని ఇవ్వడం కోసం పట్టుబట్టి ఆ కుటుంబంతో కొణిదెల ఫ్యామిలీతో మనం కలుపుకోవాలి అనేది, ఆమె అమ్మాయిని ఇవ్వాలనేది పట్టుదల చేసింది, మాట్లాడింది, నిలబడింది ఆమె. కుటుంబాలు రెండు బాగుండాలి అని కోరుకునేది. కొడుకు అరవింద్ గారిని ఎలా చూసుకున్నారో చిరంజీవి గారిని అలాగే చూసుకున్నారు. చిరంజీవి గారిని ఎలా చూసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అలాగే చూసుకున్నారు. చాలామందికి మీకు ఇంకా తెలియని విషయం చెప్తా. అల్లు రామలింగ గారు చనిపోయేటప్పుడు మీకు అన్ని పెద్ద మీడియా లేదా, ఉదయాన్నే ఆయన చనిపోతే నేను కూడా అక్కడే ఉన్నాను. శ్రీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉదయం వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు ఆయన ఫిలింనగర్ ఇంట్లో. అప్ టు ఆయన మళ్ళీ మేము అక్కడ అల్లు స్టూడియో తీసుకెళ్ళిన దాకా ఆయన అక్కడే నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడే కూర్చున్నారు. అంటే ఈజ్ ద ఫ్యామిలీ రిలేషన్స్. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చారు, చీఫ్ మినిస్టర్ ఆయన 2 టైమ్స్ వచ్చారు. అంటే ఫస్ట్ టైం చూసి వెళ్ళారు, మళ్ళీ ఆయన చనిపోయి తీసేటప్పుడు మళ్ళీ చూసి వెళ్ళారు. ఎన్నోసార్లు నేను చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత అది. అంటే ఒక ఫ్యామిలీని ప్రేమిస్తే, ప్రాణం పెడితే అంత ప్రాణం పెడతారు. ఓకే, చిన్నవి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఇది సందర్భం కాదు. ఇది సందర్భం కాదు. అక్కడ చనిపోయినప్పుడు కుటుంబంలో అందరూ కలుస్తారు, అందరూ ఉంటారు. అంటారు చనిపోదు కుటుంబంలో ఒక ఆమె చనిపోతూ కుటుంబాలు అన్నీ కలిపి వెళ్తారు అంటారు పెద్దలు. చనిపోతే ఈ కుటుంబం అందరూ కలుస్తారు, ఎందుకంటే చావుకో పుట్టుకో కలుస్తాం, పెళ్ళికో. ఈ కలిసేటప్పుడు మనకు ఆ కుటుంబాల్లో కొన్ని విభేదాలు ఉంటాయి. ఆ విభేదాల్లో కొన్ని విభేదాలు తీరిపోతాయి. రామ్ చరణ్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారు వచ్చారు. మీరు చాలామందికి ఏమనుకున్నారు, రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ అన్నారు ఫ్యాన్స్. కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. అంటే డిఫరెంట్ పోటీతత్వం ఉండొచ్చు, పోటీతత్వం దాంట్లో ఉండదు సినిమాలో. ఈజ్ ఫ్యామిలీ. నానమ్మ, అమ్మమ్మ. చిరంజీవి గారు కూడా పొద్దు నుంచి అక్కడే ఉన్నారు. ఆయన ప్రాణం అండి. ఆయన చిరంజీవి గారికి ఆమె అంటే పంచ ప్రాణాలు. ఆమెకు కూడా చిరంజీవి గారు అంటే పంచ ప్రాణాలు. అంటే అల్లుడే కాదు, కొడుగ్గా చూసుకుంది ఆమె. చాలామందికి తెలియదు, తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు మద్రాసులో ఉన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ. ఆమెతో నాకు కొంచెం పరిచయం ఉండొచ్చు, అల్లు రామలింగ గారితో అరవింద్ గారితో నాకు ఉండొచ్చు. కానీ ఎందుకంటే నేను దాసనారాయణ గారి ఉండేవాడిని కాబట్టి నాకు పరిచయంలో చిరంజీవి గారిని ఎంత అభిమానించే ఉన్న ఫ్యామిలీయో నాకు తెలుసు. ఓకే, ఈ చిన్న ఫ్యామిలీస్లో అలాగే అరవింద్ గారు కూడా అంతే అభిమానం చిరంజీవి గారు అంటే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ఆమె అంటే కూడా చాలా ఇష్టం. అంటే ఫ్యామిలీ అన్న అల్లు రామలింగ గారు అన్న ఆయన అన్నా కూడా ఇష్టమే. అది చెప్పారు కదా, ఆ వదిన గారు అంటే అంత ప్రాణం పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఆయన మీరు ఉదయం నుంచి కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు తీశారు. అల్లు రామలింగ గారు డెడ్ బాడీ ఉదయం చనిపోతే మధ్యాహ్నం 2 గంటలకు తీశారు. 3 గంటలకు 8 గంటలు చనిపోయారు. అక్కడి నుంచి ఉండి మరుసటి రోజు 2 గంటలకు తీసి అల్లు స్టూడియోకి వెళ్తే అంత్యక్రియప్పుడు మధ్యాహ్నం 4 అయింది. అక్కడ దాకా కూడా ఆయన చిరంజీవి గారు అలాగే ఉన్నారంటే, చిరంజీవి గారు అంటే అల్లుడు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారంటే మరి ఆయన నిబద్ధత చూడండి, ఆయన కమిట్మెంట్ చూడండి. రాత్రి 10 గంటలకు, నేను రాత్రి 8:55 ఫ్లైట్కి మేము వచ్చాం
ఎందుకంటే మీటింగ్ మామూలుగా వాళ్ళది అవుతుంది, మేము మామూలు వేరే పని మీద ఇస్తాం. 10:30కి ఆయన ఇక్కడ ఉన్నారు, ఉండి వెంటనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు. అంటే అక్కడ ఇంపార్టెంట్ అంటే ఆయన అక్కడ స్పీచ్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి, లేకపోతే ముందే వచ్చేసింది. అంటే ఆ కమిట్మెంట్ అది చిరంజీవి గారికి కానీ, కొణిదెల ఫ్యామిలీకి కానీ, అల్లు ఫ్యామిలీకి కానీ ఉండాలి. ఆమె ఎంత మంచిదో, ఆమె కుటుంబాలు బాగుండాలని చూసేదో, ఆమె కోసం చాలామందికి తెలియదు కాబట్టి, నా కనుక అల్లు అరవింద్ గారు మదర్ కోసం ఆమె చాలా చాలా, అంజనమ్మ గారు ఎంతో, ఆమె కూడా అంతే. అంటే కుటుంబాలు బాగుండాలి, అందరం బాగుండాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం చూడడం కాదు, ఆత్మశాంతి చేకూర్చాలని మన ట్రోల్స్ చేయడం కాదు. అభిమానులు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా అయ్యారు. జీవితాంతం ఇలాగే ఉండాలా, ఇలాగే కలిసికట్టుగా ఉండాలా, బాగుండాలా, సినిమాలో పోటీ పడాలా, కుటుంబంలో కలిసి ఉండాలని కోరుకుందాం. ఓకే, కుటుంబంలో కలిసి ఉండాలి, సినిమాలో పోటీ పడదాం, ఎవరి గెలుపు వాళ్ళదే. కానీ ఇక్కడ కుటుంబం మాత్రం కలిసి ఉందాం, కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి, విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి కలిసి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆమె ఆత్మశాంతి కూడా కొనుక్కుందాం. ఎందుకంటే అలాంటి మంచి వాళ్ళు 94 సంవత్సరాలు బతికి చనిపోయారు కనుక బాధాకర విషయమే. కానీ ఆ కుటుంబాలు రెండు కూడా, కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు బాగుండాలని, వాళ్ళకి దేవుడు ఆత్మశాంతి కలిగి ఇవ్వాలని, ఈ కుటుంబం ఇలాగే కలకాలం చక్కగా అందరూ కలిసి ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.